రామ్టాక్కి తిరిగి స్వాగతం. నిన్న వచ్చినటువంటి వార్త దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తాం. సహజంగా మనం భూ కబ్జాలు రాజకీయ నాయకులు చేస్తారని వింటుంటాం. కాంట్రాక్టర్లతో కలుసుకొని, అధికారులతో కలుసుకొని. కానీ ఏకంగా 50 మంది మూకుమ్మడిగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కలిసి భూ కబ్జా చేయటం ఇంతవరకు నేను ఎక్కడ వినలా. ఎవరన్నా ఒకరిద్దరి మీద అటువంటి ఆరోపణలు వస్తాయేమో, కానీ 50 మంది కలిసా? ఇది నిజం. దైనిక్ భాస్కర్ నిన్న ప్రకటించింది, వార్త ఇచ్చింది. భోపాల్కి పక్కనున్నటువంటి ఒక గ్రామం, దాని పేరు గురడి అనే గ్రామం. వ్యవసాయ భూమి 2.023 హెక్టార్లు, అంటే సుమారుగా 5 ఎకరాలు వ్యవసాయ భూమిని 50 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, మధ్యప్రదేశే కాదు, ఢిల్లీ, తెలంగాణ, హర్యానా, మహారాష్ట్ర, ఇలా అనేక ప్రాంతాలకు చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, లైక్ మైండెడ్ ఆఫీసర్ల పేరుతోటి ఈ 5 ఎకరాల భూమిని కొన్నారు. 5.5 కోట్లకు కొన్నారు. మార్కెట్లో దాని విలువ వచ్చి దాదాపుగా 7.78 కోట్లు. ఆ రోజుకి నేను చెప్పింది ఇది ఎప్పుడు జరిగింది? 2022 ఏప్రిల్ 4వ తేదీ ఇది జరిగింది. అయితే సార్ కొంటమేముంది అంటే సింగిల్ డాక్యుమెంట్. 50 మందికి కలిపి ఒకటే డాక్యుమెంట్. ఎటువంటి సొసైటీ కానీ అదేం ఫామ్ కాల, కానీ 50 మంది కలిపి కొన్నారు. ఇదండి జరిగింది. ఆ తర్వాత 16 నెలలకి 2023 ఆగస్టు 31, జాగ్రత్తగా వినండి, 16 నెలలకి అక్కడ ఈ భూమి పక్కనే వెస్ట్రన్ బైపాస్కి మధ్యప్రదేశ్ క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. దాదాపుగా 1600 కోట్లతోటో ఎంతో ఒక వెస్ట్రన్ బైపాస్ నిర్మించింది ఈ భూమి పక్కనే. అంటే అది తెలియకుండా ఒక గ్రామంలోకి వెళ్ళి 50 మంది కొంటారా? బైపాస్ వస్తుందనే కదా. అంటే ముందుగానే ఇదంతా ఐఏఎస్ లాబీ చేసినటువంటిది. క్యాబినెట్ అప్పటి సీఎం ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్. ఆలోచించండి, ఇవన్నీ ఒక్కోటి. అదొక్కటే కాదు, ఇంకొక వింత పరిణామం ఏంటంటే జూన్ 2024, ఇందాక చెప్పింది 2023 ఆగస్టు, జూన్ 2024కి వచ్చేటప్పటికి ఈ వ్యవసాయ భూమిని నివాస ప్రాంతంగా మార్చేశారు. ఇప్పుడు కూడా ఎటువంటి హౌసింగ్ సొసైటీ కానీ ఏమీ లేవు అక్కడ, కానీ మార్చింది గవర్నమెంట్. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? డాక్టర్ మోహన్ యాదవ్. ఇది నేను పరిణామ క్రమాన్ని వివరిస్తున్నా మొత్తం కూడా. 2022లో చదరపడుగు 82 రూపాయలు. ఇది రెసిడెన్షియల్ ప్లాట్గా మార్చినప్పుడు 557 రూపాయలు చదరపడుగు. ఇప్పుడు ఎంత తెలుసా? 2500 నుంచి 3000 చదరపడుగులు. ఏదో అంటారు కదా ఇన్సైడర్ ట్రేడింగ్. ఇన్సైడర్ ట్రేడింగ్కి ఇంతకన్నా ప్రత్యక్ష ఉదాహరణ ఇంకోటి ఉంటుందా? ఇది జరిపింది ఎవరు? 2 ముఖ్యమంత్రులు అప్రూవల్ చేశారు. 50 మంది ఐఏఎస్ బాబులు సంతకాలు చేశారు. ఒకటే డాక్యుమెంట్. మరి కథ ముందు ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో నాకైతే తెలియట్లేదు. ఎందుకనంటే అసలు ఐఏఎస్ లాబీని గురించి మనం తక్కువగా అంచనా వేయలేం. ఐఏఎస్ లాబీ అనేది మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద కంట్రీ. వాళ్ళని ఎదిరించి రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళు పోరు కదా, వాళ్ళు అక్కడే ఉంటారు. అసలు పరిపాలన మొత్తం పాలనా కేంద్రం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. పగ్గాలన్నీ, పాలనా పగ్గాలు వాళ్ళ చేతిలో ఉంటాయి. కంచే చేను వేసింది. మరి దీన్ని శిక్షించేది ఎవరు? దీన్ని విచారించేది ఎవరు?
విచారించిన శిక్ష పడేదాకా తీసుకెళ్లే దమ్ము మన రాజకీయ వ్యవస్థకుందా? ఇది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకనంటే ఒకరిద్దరు కాదు కదా, 50 మంది ఐఏఎస్ ఆఫీసర్లు కలిపి ఇలా చేయటం అనేది, దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ గ్రామంలో కొట్టడం ఏంటి? వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదా. చూద్దాం ఏం జరగబోతుందో. ఇట్ ఈజ్ ఎ డెవలపింగ్ స్టోరీ. ఇది ఏ పద్ధతుల్లో డెవలప్ అవుతుంది, మరి మోడీ దాకా వెళ్ళి దీన్ని మరి గట్టిగా దీని మీద చర్యలు తీసుకుంటాడా, లేకపోతే ఇది మెల్లిగా దీన్ని కప్పిపుచ్చుతారా? ఎందుకంటే ఐఏఎస్ని ఎదిరించి నిలబడటం అనేది రాజకీయ వ్యవస్థకు కూడా అంత తేలికైన పని కాదు. ఆసక్తితో వేచి చూద్దాం ఏం జరగబోతుందో. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.